దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు గనక సర్వలోకము ఆయన సన్నిధి మౌనముగా ఉండునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామమున త్రిత్వములోని 3వ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాముగాక. ఆమేన్. కీర్తన సంఖ్య 24. కీర్తన సంఖ్య 24. యెహోవా గాతే ముందుగా జనములారమ్రొక్కుడా. యెహోవా గాతే ముందుగా జనములారమ్రొక్కుడా. యెహోవా సత్యదేవుడు సృజింప స్వశక్తి చేతనాయనే నరుం సృజించే పండిచి. స్వశక్తి చేతనాయనే నరుం సృజించే పండిచి. బ్రహ్మంచు గొర్రె పోలేను తొలంగా దొడ్డి చేచెను. తొలంగా దొడ్డి చేచెను. అదెంచి గొడుచు సుదేవో వెల్లడిందాము. అదెంచి గొంపు గొడుచు సుదేవో వెల్లడిందాము. జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దేవని నాహో. స్తుతించు దేవని నాహో. నీదే ప్రభుత్వమంతయు నీ ప్రేమ పారము. నీదే ప్రభుత్వమంతయు నీ ప్రేమ పారము. నిజము నీదు సత్యము స్థిరంబు బండబోలేను. స్థిరంబు బండబోలేను. యెహోవా గాతే ముందుగా జనములారమ్రొక్కుడా. అందరం లేచి నిలుచుని 24, 25 పుటల్లోని ఇంట్రాటియస్ను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా అనుసరించుకుందాం. దేవా నాకెడమా దృష్టి నోచుము. దేవాభిషేకించిన వాని ముఖము లక్షింపు. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములందుండుట నాకిష్టము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ నివాసము లే
నమస్కారం చేసి సాగిలపడదము. మనల్ని కలుగు చేసిన యెహోవా ముందర మోకాళ్ళుందుముగాక. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల నిత్య సమాధానం మాకిమ్ము. ఆమేన్. సర్వశక్తి గల దేవుడా, మా సృష్టికర్తవును రక్షకుడైన వాడా, భేద దిక్కులేని పాపులమైన మేము నీ ముందర మోకరించి, మేము అశుద్ధ పాపకరమైన స్వభావం కలవారమై తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధంగా పాపమును చేసినామని ఒప్పుకొంచున్నాము గనుక మేము నీ యొక్క మితిలేని కనికరమును ఆశ్రయించి మా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి నీ కృపను వెదకి పొందుకోరుచున్నాము. దేవుడా, బీద పాపినైన నా యందు కరుణింపుము. మన మీద కరుణించి మన పాపముల నిమిత్తము తన జనతేకు కుమారుని మరణమునకు అప్పగించి ఆయనను చూచి మనల్ని మన్నించున్నాడు. మరియు ఆయన తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు అధికారమును గ్రహించను. ఆయన కీర్తింపుడి, ఆయన నామమును బట్టి ఆయనను కీర్తింపుడి. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ, భూమి మీద సమాధానమును, మనుషుల యందు కటాక్షమును కలుగును గాక. ప్రభు అయిన దేవుడా, ఓ పరమారాజా, సర్వశక్తి నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ గొప్ప మహిమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చేయుచున్నాము. ప్రభువా, జనతైక కుమారుడా యేసు క్రీస్తువా, ఓ ప్రభు అయిన దేవుడా, దేవుని యొక్క గొర్రెపిల్ల, తండ్రి యొక్క కుమారుడా, లోక పాప భారము మోసుకొని పోవు వాడా, మా యందు కనికరింపుము. లోక పాప భారము మోసుకొని పోవు వాడా, మా ప్రార్థన అంగీకరింపుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి వాడా, మా యందు కనికరింపుము. నీవు ఒక్కడవే పరిశుద్ధుడావు, నీవు ఒక్కడవే ప్రభుండావు. ఓ క్రీస్తువా, నీవొక్కడవే పరిశుద్ధాత్మతోడాను. తండ్రి అయిన దేవుని మహిమయందు ఉన్నత
68 అంతిపోన్ 63. పుట 68 అంతిపోన్ 63. ప్రభు మీతో కూడా నుండును గాక. ఆయన మీ ఆత్మతో కూడా నుండును గాక. నీ ప్రజలను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వాదింపుము. వారికి కాపరి వై నిత్యము వారిని ఉద్ధరింపుము. ప్రార్థింతుము. రండి. ఓ దేవా, నీవు నిన్ను నమ్మిన వారందరికీ ప్రాపకుడవై ఉన్నావు. నీవు లేకున్న నేదియు బలముగానైనను పరిశుద్ధముగానైనను ఉండనేరదు. మేము అనిత్యమైన వాటి అనుభవించుచున్నను, నుదొక నిత్యమైన వాటిని పోగొట్టుకొనుకున్నట్లు నీవు మాకు రాజువును మార్గదర్శనమయ్యుండి మా మీద నీ కృపను అత్యధికముగా కుమ్మరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చోండి. నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా భయభక్తులతో విందాం. తరువాతి 3వ ఆదివారం నాకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్యంను భయభక్తులతో చదువుకుందాము. అది 1 పేతురు 5వ అధ్యాయము 6 నుంచి 11 వరకు. 1 పేతురు 5వ అధ్యాయము 6 నుంచి 11 వరకు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైయుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాధినిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. ఇంతటితో పత్రిక వాక్యం ముగియుచున్నది. ప్రభువా నీకు స్తోత్రము. నీ వాక్యము నా పాదములకు దీపమునై ఉన్నది. హల్లెలూయా. అది నా మార్గముకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. 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 త్రిత్వం తర్వాతి 3వ ఆదివారం నాకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠంను భయభక్తులతో చదువుకుందాము. అది లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను.
మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. ఇంతటితో సువార్త పాఠం ముగియబడినది. అలా నిలుచుని సార్వత్రిక క్రైస్తవ సంఘముతో కూడా కలిసి అతి పరిశుద్ధ అపోస్తుల విశ్వాస ప్రమాణమును యథార్థముతో భయభక్తులతో త్రియేక దేవుని ఎదుట ఒప్పుకుందాం. నేను పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనతే కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించబడి కన్యైన వారి నుండి పుట్టి పొంతి పిలాతు కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డాడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిని 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు జీవించు వారికిని చనిపోయిన వారికిని న్యాయం తీర్చుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. కీర్తన సంఖ్య 362. కీర్తన సంఖ్య 362. Sheba
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. నేటి మన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడి చదవబడిన పత్రిక వాక్యములోని కొన్ని వచనాలను భయభక్తులతో చదువుకుందాం. అది అపోస్తులైనటువంటి పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క పరిశుద్ధ దినము, ఆరాధనా దినం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ సమయంలో ఈ మందిర ఆవరణములో అయితేనేమి, ఆయా గృహాలలో స్థలాలలో చేరి ఇదిగోనైనా ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అన్నా. ఇదిగోనైనా త్రోవను వెళుతున్నటువంటి నపుంసకునితో మాట్లాడావు, నీళ్లు చేదుకోవడానికి వెళ్ళినటువంటి సమరయ స్త్రీతో మాట్లాడావు. అలాగునైనా నీవు అనేక చోట్ల అనేకులతో మాట్లాడి అప్పటికప్పుడు నాయన వారు రక్షణ పొందినట్లు నీ గొప్ప కార్యాన్ని జరిగించి ఉంటున్నావు. అలాగునైనా ఏ స్థలంలో చూస్తూ ఉంటున్నా వాక్యం యొక్క ప్రభావము మాలోకి వస్తే నాయన నా వాక్యం వెల్లటి అగుడు తోడని వెలుగు కలుగునన్నట్లు నైనా నీ వెలుగును, నీ శక్తిని, బలాన్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పొందుకున్నట్లు సహాయం దయచేయమని నీ అభిషేకానికి నన్ను మమ్మను అప్పగించుకుంటూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, అలాగూ ఈ లైవ్ ఆరాధన చూస్తున్నటువంటి పెద్దలారా, సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీకందరికి కూడా ఇతరత్వం తర్వాతి 3వ ఆదివారపు శుభములు తెలియపరుస్తుంటున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి దినము సమయాన్ని బట్టి త్రియేక దేవునికి స్తుతి స్తోత్రము చెల్లింపబద్దులమైంటున్నాం. ఈ 3వ ఆదివారములో 2 లేఖన భాగాల్లో కూడా సువార్త పాఠములోను అలాగూ పత్రిక పాఠములోను కామన్గా మనకు కనబడుతున్నటువంటి ఒక మాట వెదకుట. గత రాత్రి నేను ఫేస్బుక్లో అంశాన్ని కూడా పోస్ట్ చేశాను. పత్రిక పాఠములో అపోస్తులైనటువంటి పేతురు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. సో అపవాది మనలను వెతుకుతున్నాడు. సువార్త పాఠంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తప్పిపోయిన గొర్రె దొరకు వరకు వెతుకుతున్న కాపరిని గుర్చి, అలాగూ పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతుకుతున్న స్త్రీని గుర్చి మనం చదువుకొని ఉన్నాం. అనగా దేవుడు మానవుని వెతుకుతున్నాడు, అపవాది మానవుని వెతుకుతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చుని అలాగే లైవ్ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న, నిన్ను నన్ను మనలందరినీ కూడా ఇద్దరు వెతుకుతున్నారు. ఎవరికి దొరికి ఉన్నావు, ఎవరికి దొరుకుతూ ఉన్నావు, చివరికి ఎవరికి దొరకబోతున్నావు? ఈరోజు యావత్ ప్రపంచము వెతుకుతూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ వెతుకుతున్నాయి. దేని కొరకంటే సరైనటువంటి వ్యాక్సిన్ కరోనాకి కనిపెట్టాలని అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. వారి ప్రయోగాలలో వారికి తోచినటువంటి సలహాలు ఇస్తున్నారు. ఒకరు అరటిపండు ద్వారా, అరటిపండు మనము తింటే దాని వలన కరోనాని నియంత్రించవచ్చని, కొందరు హాట్ వాటర్, కొందరు కషాయాలు, కొందరు ఆ ఆకు ఈ ఆకు, ఇలాంటివి కొన్ని మెడిసిన్స్ కూడా వచ్చేసి ఉన్నాయి ప్రచారంలోకి. బట్ స్టిల్ ప్రపంచ దేశాలన్నీ కూడా వెతుకుతూ ఉన్నాయి.
సెర్చ్ చేస్తూ ఉన్నాయి. ఏది బెస్ట్ మెడిసిన్, ఈ కరోనాని ఎలాగూ నియంత్రించవచ్చు. ఈ సర్చింగ్ అనేది, ఈ వెదకడం అనేది ఒకరోజు స్టాప్ అయిపోతుంది. ఏదో ఒక దేశము కరోనాకి వ్యాక్సిన్, కరోనాకి మందు కనుగొన్న తర్వాత కొన్ని ప్రయోగాలు జరగచ్చు. అంటే అంత శ్రేష్టమైన దానికన్నా, వెళ్ళగలిగిన దానికంటే తక్కువలో ఏమి ఇవ్వగలమన్న ప్రయోగాలు జరగచ్చు. బెస్ట్ ఏమి ఇవ్వగలమన్న ప్రయోగం చేయొచ్చు. రైట్ సోదరులు కనిపెట్టిన విమానం ఇప్పుడున్న విమానం కాదు. అనగా మొదట మనం చూసిన మొబైల్ ఇప్పుడున్న మొబైల్తో సమానం కాదు. సో మానవుడు ఒకదాన్ని వెదికే కొద్దీ అనేక మార్పులు చేర్పులు కాలక్రమంలో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అయితే వాటికి ఒక ఎండ అనేది రావడానికి అవకాశం ఉంది. కానీ అపవాది మానవుని వెదకడం, దేవుడు మానవుని వెదకడం అనేది నిత్య ప్రక్రియ. ఈ నిత్య ప్రక్రియలో అపవాది వెతుకుతూ తిరుగుతున్నాడు. తప్పిపోయిన, పోగొట్టు కనబడిన మనలను వెదకి పట్టుకోవాలని, వెదకి దరికి చేర్చాలని దేవుడు తిరుగుతున్నాడు. వీరిద్దరు కూడా, అనగా అపవాది ఇటు దేవుడు నిత్యము ఈ ప్రయత్నములో ఉన్నాడు. అపవాదిని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో దానికి ఒక మాట వాడబడింది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. సో ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి, ఎవరి అపవాది అనంటే, ఒకప్పుడు దేవుని దూతలలో ఒకరుగా ఉండి, కొందరుగా ఉండి, దేవుని కంటే తమగా హెచ్చుగా భావించిన వేళ పడద్రోయబడినటువంటి వారు. అపవాది వెదుకులాట ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మన జ్ఞాపకం చేసుకుంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు. వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాణ్ణి అడుగుగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. చూడండి, యెహోవా సన్నిధిని దేవదూతలతో పాటు ఒకరోజు అపవాది కూడా నిలవబడవలసి వచ్చింది. దేవుడు అపవాదిని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావంటే, అపవాది అంటున్న మాట, భూమి మీద అటు ఇటు తిరుగుతూ. అదే మాటలు 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా మనం చూస్తాం. రెండవసారి కూడా దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా, వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాణ్ణి అడుగుగా, అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. చూడండి, అపవాది ప్రభువుతో అంటున్న మాట, ఎక్కడి నుండి వస్తున్నామంటే భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ. పేతురైతే గర్జించు సింహము వలె వెతుకుతున్నాడు. సింహం ఎప్పుడు వేటాడేదానికి వెళ్ళేటప్పుడు గర్జించదు. సింహము ఒక్కసారి ఫీడింగ్ తీసుకునిందంటే దాదాపు 24-25 కిలోల మాంసం తింటుందట. ఒక్కసారి అంత మాంసం తినిన తర్వాత అది దాదాపు 4-5 రోజుల వరకు తిరిగి వేటకు వెళ్ళదు. వేటకు వెళ్ళినప్పుడు
దాని చూపులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. తను వేటాడే జంతువుకు తన అలికిడి అనేది తెలియకుండా ఉండునట్లు అది దాడి చేసి తనకు ఆహారాన్ని సంపాదించుకుంటుంది. కానీ అపవాది ఎలాగున్నాడంటే నెలకొకసారో 15 రోజులకు ఒకసారో అప్పుడప్పుడో కాదు వాడు తిరుగులాడేది. వాడు నిత్యము తిరుగులాడుతున్నాడు. వాని పని అంతా భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ ఉండడమే. కొన్ని సిమిలారిటీస్ చెప్తున్నాను. దేవుడు నిత్యము వెతుకుతున్నాడు, అపవాది నిత్యము వెతుకుతూ ఉన్నారు. దేవుడు వెతికేది ఒకటే, అపవాది వెతికేది ఒకటే. దేవుడు మనుషుని యొక్క మనసులో, హృదయములో స్థానము కోసం తిరుగులాడుతున్నాడు, వెతుకులాడుతున్నాడు. అపవాది కూడా మనిషి యొక్క హృదయం మీద, మనిషి యొక్క మనసు మీద దాడి చేయడానికి తిరుగులాడుతున్నారు. ఇద్దరు కాన్సెప్ట్ కూడా దేని కొరకంటే మనుషుని యొక్క మైండ్, మనిషి యొక్క హృదయము లేక మనిషి యొక్క మనసులో స్థానము సంపాదించడానికి. ఉద్దేశము కూడా మనము చూస్తే దేవుడు మానవుని వెదికేది దేని కొరకంటే మారు మనసు కలుగు చేయడానికి. అపవాది దేవుని మానవుని వెదికే దేని కొరకంటే మారు మనసు కలుగు చేయడానికి. మారు మనసు కలుగు చేయడానికేనంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశము చెడిపోయినా, పడిపోయినా, జారిపోయినా, తప్పిపోయిన వానికి మారు మనస్సు దయచేయడం, అనగా వానికి మంచి మనస్సు దయచేయడం. అపవాది కూడా మారు మనసు. ఏం మారు మనసు అంటే, ఎవడు పరిశుద్ధంగా, మంచిగా, నీతిగా ఉంటే వాని మనసును మార్చడానికి వాని తాపత్రయం. దేవుడు మానవునిలో దేనిని వెతుకుతున్నాడో దానినే టార్గెట్ చేసి వెతుకుతున్నాడు అపవాది. దేవుడు ఎలాగూ వెతుకుతున్నాడో దాదాపు అలాగే ప్రతినిత్యము వాడు వెతుకుతున్నాడు. దేవుడు తన ప్రజలను వెతికే విధానంలో ఎవరైనా ఆయన యొద్దకు వచ్చి రక్షణ పొందారు అనంటే, దేవుడు వెతికినప్పుడు వారు కనుగొనబడ్డారు అనంటే ఒక కారణాన్ని బట్టి అని యేసు ప్రభు వారే చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 44-45 వచనాలు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 44-45. యోహాను సువార్త 6వ అధ్యాయము 44-45 వచనాలు. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. చూడండి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఒకడు నేను ఇవ్వాలనుకున్న మారు మనసు, నేను ఇవ్వాలనుకున్న రక్షణ పొందలేడు. అనగా తండ్రి చేత ఆకర్షింపబడిన వాడు యేసు ప్రభువారు, లేక దేవుడు వెతికినప్పుడు దొరుకుతాడు. అది యేసు ప్రభువారి ఉద్దేశం. అపవాది కూడా అలాంటిదే. అపవాది మనిషి మనసును వెతుకుతూ, హృదయాన్ని వెతుకుతూ ఎలాగూ దాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తాదంటే, అది కూడా తండ్రి ఎలాగూ మనుషులను ఆకర్షిస్తున్నాడో అపవాది కూడా అలాగూ మనుషులను ఆకర్షణకు లోబర్చి చూడండి, దాదాపు సిమిలర్గా ఇదే. ఎందుకు అనంటే అపవాదికి తెలుసు దేవుని మార్గాలేంటో తెలుసు, దేవుడి తలంపులేంటో, దేవుని ప్యాటర్న్ ఏంటో తెలుసు. ఒక వ్యక్తిని రక్షించడానికి దేవుడు ఎంచుకునే మార్గం ఏంటో దానికి తెలుసు. కానీ ఆ మార్గాన్ని తప్పిస్తే మిగతా అన్ని పద్ధతిలో కూడా వాడు మానవుని వెతుకుతూ వారిని మృంగడానికి ప్రయత్నిస్తున్నాడు. మానవుని వెదకి రక్షించడానికి
దేవుడు వెతుకుతున్న పద్ధతిలో, అపవాది వెతుకుతున్న పద్ధతిలో ప్రత్యేకతలు మనము గమనించినట్లయితే, ఇందాకటి దాకా వెతికే సమయము కానివ్వండి, వాళ్ళ దేని మీద వాళ్ళు దేనిని వశపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, పర్పస్ దేనిని బట్టి, అలాగూ ఆకర్షణను బట్టి ఏమి వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనేది చెప్పాం. ఇక డిసిమిలారిటీస్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భేదాలు ఏముంటాయి అని ఆలోచన చేస్తే, మనిషిని వెదకి రక్షించడానికి దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి వచ్చాడు. మరొక మాటలో చెప్పాలంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకమును విడిచి వచ్చాడు. పరలోకాన్ని విడిచి వచ్చాడు మనలను వెదక్కుంటూ దేవుడు. అపవాది పరలోకము నుండి పడద్రోయబడ్డాడు. గుర్తుంచుకోండి, పరలోకమును విడిచి రావడం దేవుడు మన పట్ల, వెదికే గొర్రె పట్ల, వెదికే విశ్వాసి పట్ల, వెదికే మానవుని పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందో కనబడుతుంది. పరలోకము నుండి పడద్రోయబడినటువంటి వానికి ఆ లక్షణాలు ఉండవు. అపవాది గర్జించు సింహము వలె ఎందుకు పడద్రోయబడ్డాడు? వాని అహంకారాన్ని బట్టి, వాని తల పొగురును బట్టి వాడు పడద్రోయబడ్డాడు. కానీ యేసు ప్రభు వారైతే తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని రూపము దాల్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేని కొరకంటే నశిస్తున్న మనలను వెదకడానికి. ప్రియులారా, సో నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకడానికి ఆయన వచ్చాడు. అందుకే అంటాడు, ఏమన్నాడు? నే పాపులనే పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. నశించిన దానిని వెదకడానికి ఆయన వచ్చాడు. అందుకే అంటాడు, విరిగి నలిగిన మనసే యెహోవాకు ఇష్టమైన బలి. అపవాది ఎందుకు వచ్చాడు? మంచి వాటిని వెదకి వాటిని నాశనము చేయడానికి వస్తాడు. మంచి గొర్రెల కాపరి విషయంలో యేసు ప్రభువారు చెప్పాడు, దొంగ దేనికి వస్తాడంటే నాశనము చేయడానికి వస్తాడు, దోచుకోవడానికి వస్తాడు. దేవుడు మానవుని వెతుకుతూ ఉన్నాడు. ఎవరిని వెతుకుతున్నాడంటే నశించిన వారిని వెతుకుతూ ఉన్నాడు. వెదకి వాని హృదయంలో స్థానము సంపాదించి వానికి మారు మనసు కలుగు చేసి తిరిగి దేవుని సహవాసములో చేర్చాలని అపవాది వెతుకుతున్నాడు. మనిషి హృదయంలో స్థానము పొందడానికి, మంచిగా ఉన్న వానిని నశింప చేయడానికి, నాశనము చేయడానికి. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నశించిన దానిని వెదకి రక్షించడం అంటేనే లూకా సువార్త 19వ అధ్యాయము జక్కయ్య సంఘటన మనకు గుర్తుకొస్తుంది. యేసు ప్రభు వారు చివరిలో అన్నమాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. నశించిన పరిస్థితి మనం చదువుకున్న సువార్త వాక్య భాగంలో కూడా యేసు ప్రభు వారు ఈ 2 ఉపమానాలు కానీ తర్వాత వచ్చే తప్పిపోయి దొరికిన కుమారుడు ఉపమానం చెప్పడంలో కూడా ఉద్దేశం ఏంటంటే, సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు రాగా అక్కడున్న పరిసయ్యులు ఈయన వీరితో కలిసి భోజనం చేస్తున్నాడే అన్నటువంటి మాట వచ్చినప్పుడు ఈ ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభువారు. సుంకరులు పాపులు ఆయన యొద్దకు రాగా, ఆయన చెడిపోయిన పతనమైన మానవుని వెదకి రక్షించడానికి వస్తే బాగున్న వాటిని చెడగొట్టడానికి వెతుకుతూ తిరుగుతున్నాడు అపవాది, వెతుకుతూ తిరుగుతున్నాడు. దేవుడు వెదకడంలో ఓన్లీ వన్ థింగ్ వీ కుడ్ సీ, నశించిన దానిని వెదకి రక్షించడంలో దేవుడు ఒకే ఒక మార్గం ఎంచుకున్నాడు, అది ప్రేమ. తన ప్రేమ ద్వారా తను ఏర్పాటు చేసుకున్న వారిని ఆకర్షించి వారి మనసులు మార్చి వారికి రక్షణనిచ్చి
వారిని తన సహవాసములోనికి చేర్చుకోవడమే ఆయన వెదకడంలో ఉన్న ఉద్దేశం. అయితే అపవాది బాగున్న వానిని పడగొట్టి నాశనానికి వాణ్ణి పాత్రునిగా చేసి వారిని విడవకుండా వాడు ఏ స్థాయికి దిగజారాలో ఆ స్థాయికి దిగజారునట్లు చేయడానికి, దేవుడైతే మానవుని పట్ల ప్రేమ కలిగాడు, మనల్ని సృజించాడు, మనము ఆయన ప్రజలము కనుక ఆయన వెతుకుతూ వచ్చాడు. బట్ వీడికేమి పని మనల్ని వెతకడానికి అని అంటే, వానికి ఒక కచ్చి. దేవునికైతే ప్రేమ, వీనికైతే ఒక కచ్చి అన్నమాట. నాకు ఈ పరిస్థితి కలుగు చేశాడు దేవుడు కనుక నేను దేవునిని ఏ రకంగా ఎంతగా డ్యామేజ్ చేయగలనో, దేవుని ఏం చేయలేడు గనక వాడు దేవుని ప్రజలను ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. లోకంలో కూడా ఒక తండ్రినో తల్లినో ఎదిగో మరి వశపరచుకోవడానికి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న సంగతులు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లలను టార్గెట్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళు సరెండర్ అవుతాడు, వాడు ఎంత ఆఫీసర్ అయినా, ఎంత నీతి నిజాయితీ కలిగిన వాడన్నా అని. సైతాను కూడా అదే దురాలోచనలో దేవునిని ఏమి చేయలేక అశక్తుడై తనకున్న శక్తియుక్తుల ద్వారా దేవుని మహిమ కొరకు ఏర్పరిచినటువంటి దేవదూతల్ని వాడేం చేయలేడు. ఏనా చేయగలడా? యోధా పత్రికలో చూస్తాం, మోషే శరీరము కొరకు ఆ ఘట సర్పముకు మికాయేలుకు యుద్ధం జరిగింది. మోదే శరీరం విషయంలో ఇదిగో అపవాది తర్కిస్తూ ఉన్నాడు. అంటే మోషేకి దేవుడు అలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడు కదా, కాబట్టి మోషే శరీరము నాది అన్నటువంటి పరిస్థితిలో నావాడు, నాకు చెందినవాడు అన్నట్లు. కానీ అక్కడ మికాయేలుతో యుద్ధం చేసినప్పుడు ఆ మహాఘట సర్పము అపవాది సాతాను అనేవాడు ఓడిపోయి వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూస్తాం. సో దేవుణ్ణి ఏమి చేయలేక, దేవదూతల్ని ఏమి చేయలేక, ఇక వాడు మనల్ని కూడా ఏమి చేయలేడు. కానీ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు, వెతుకుతూ ఉన్నాడు, దొరుకుతూ ఉన్నారు, వాడు నాశనం చేస్తూనే ఉన్నాడు. దేవుడు మన మేలు కొరకు ఈ పని చేస్తుంటే వాడు తన కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి, అనగా అపవాదికి వాని సంబంధులకు నిర్ణయించిన స్థలములో తనతో పాటు మరికొందరు నశించాలని, మరికొందరు ఆరిన అగ్నిలో పురుగు చావని స్థితిలో తనతో పాటు ఉండాలన్నటువంటి దురుద్దేశము కలిగిన వాడే పుట్టిన ప్రతి మానవుడి దగ్గరకు వస్తాడు. వాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని వెతుకుతాడు. వాడు ఆ మనిషి పుట్టిన ప్రతి మానవుని మైండ్ను దోచుకొని దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు, ఎవరిని వదిలిపెట్టడు. మచ్చుకు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. చూడండి, సాక్షాత్తు ఏ దేవుడైతే అపవాది పడద్రోయబడడానికి కారకుడయ్యాడో,
ఏ దేవుడైతే అపవాదిని గర్జించి వానిని కటిక బెలములోకి త్రోసివేశాడో ఆ దేవుడే దేవుని కుమారుడుగా ఈ లోకంలోకి వస్తే ఎవడు పుట్టినా కూడా వానిని వెదకడమే, వానిలో ఏ రీతిగా వాని హృదయంలో వాని మైండ్లో స్థానము సంపాదిద్దామా అనేదే వాని పని. ఎవరిని వదిలిపెట్టడు. వాడు దేవుడు వెంచుకున్న మార్గము మనిషిని వెదక రక్షించడానికి ఒకే మార్గము, ప్రేమ, దానిలోనే కనికరము, దయ, జాలి అని వస్తే వీనికున్న మార్గాలు కోకొల్లలు. ఎవరికి ఎలాగు వెయ్యాలో తాయిలం అలాగేస్తాడు. వెతుకుతున్నవాడు ఇదిగో మనిషి యొక్క మైండ్ సెట్ని ఎరిగి మన మైండ్కి తగినట్లు ఏ బలహీనత మనలో ఉందో దానికి తగినట్లు వాడు మనను మన హృదయంలో స్థానము సంపాదించుకోవడానికి వెతుకుతూ ఉంటాడు. యేసు ప్రభు వానికి తెలుసు. యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి పరిచర్య, యేసు ప్రభు వారు ఏ ఉద్దేశంతో ఈ లోకంలోనికి వచ్చాడో అపవాదికి బాగా తెలుసు. అది జరగకూడదు అని తెలుసు వానికి. అందుకనకే వాడు మొదటిగా ఆయననే టార్గెట్ చేస్తున్నాడు. మొదటి 2 శోధనలో మనం చూస్తే వాడు అంటున్న మాట, నీవు దేవుని కుమారుడవైతే. నువ్వు అక్కడున్నప్పుడు దైవ కుమారుడివే, ఇప్పుడు పుట్టావు కదా, ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడువో కాదో నిన్ను నీవు పరీక్షించుకోవడానికి నేను చెప్పే మాట విను. దేవుని ఎలాగూ శోధించాలో వాడికి తెలుసు. ఒక యవనస్తుని ఎలాగూ శోధించాలో తెలుసు. ఒక వృద్ధురాల్ని ఎలాగూ శోధించాలో తెలుసు. ఇదిగో ఒక బలవంతుడైన వ్యక్తిని ఎలాగూ శోధించాలో తెలుసు. వాడు మన అంతరంగాన్ని బట్టి వెతుకుతూ మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఆలోచన చేద్దాం. ప్రభువు పేతురుతో అన్నమాట, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకొనెను గాని. నెక్స్ట్ వీళ్ళేం చేస్తారో అపవాదికి తెలుసు. అపవాది యేసు ప్రభుని ఒక రకంగా, ఆయన శిష్యుల గురించి ఒక రకంగా చూడు, ఎవరిని ఎలాగూ వశపరుచుకోవాలో, ఎవరి మైండ్లో ఎలాగూ దూరాలో, ఎవరిని ఎలాగూ నాశనానికి ఏడవాలో వాడి దగ్గర ఉన్న ప్రణాళికలు అంతా ఇంత కాదు. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్లు పనిచేయవు. ఆ రోజుల్లో కొన్ని గంటలు ఫోన్లు పట్టుకొని ఉండరు. ఏమబ్బాయి వీడు పబ్జీ ఆడడం లేదంటే ఏదో గేమ్ మారుస్తారంట, ఏదో మారతాయంట. అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది వాడికి కదా, సైతాన్ ఆ గ్యాప్ కూడా ఈడు. వాడికి విశ్రాంతి అనేది అవసరం లేదు. వాడు నిత్యము తిరుగులాడుతూనే ఉంటాడు. నిన్ను ఏ రకంగా నిన్ను క్యాప్చర్ చేయాలా, నీ మైండ్ని నాశనం చేయాలన్నదే వారి తాపత్రయం. వాడు పాడు చేసినటువంటి వారిని ఎలాగూ రక్షించుదురా అని చెప్పి దేవుడు తన వంతు తన ప్రేమ, దయ, జాలి, కనికరాలను బట్టి మనం వెతుకుతూ ఉన్నాడు. దేవుడు మనను వెతికే రీతిని జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, సువార్త పాఠంలో ఉన్నటువంటి మాట, దానిని తప్పిపోయిన దానిని వెదకు వరకు తిరుగుతున్నాడు. పోగొట్టుకున్న నాణ్యము దొరకు వరకు దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి ఈమె ఎదుకుతుంది. అక్కడ ఆ గొర్రెల కాపరి 99ని విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెతుకులాడుతున్నాడు. అంటే ఎంత అటెన్షన్, ఎంత కేర్ ఆ సింగిల్ గొర్రె మీద కూడా దేవునికి ఉందో, గొర్రెల కాపరికి ఉందో తెలియపరుస్తున్నాడు. 99ని అడవిలో విడిచిపెట్టేశాడు. అనగా మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు. అక్కడ అలంకారప్రాయంగా ఉపమానంగా అది చెప్పబడింది కాబట్టి లిటరల్గా మనం అర్థం తీసుకోవడానికి లేదు. మారు మనసు అక్కర్లేని మానవుడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కడు మారు మనసు పొందాల్సిందే. వాళ్ళకి అర్థం వాళ్ళకి
అర్థమగినట్లు చెప్పడానికి ఆ కాంటెక్స్ట్ను బట్టి శాస్త్రులు పరిసయ్యులు అనుకుంటున్నారు, మాకు మారు మనసు అవసరం లేదు, మేము పరిశుద్ధులము నీతిమంతులము అని అనుకుంటూ ఉంటే వాళ్ళకు అర్థమగినట్లు అలాగూ చెప్పాడు. ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆయన ఒక్క గొర్రె కొరకు వెతుకుతూ ఉన్నాడు. మరి అపవాది వెదికే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, వాడు ఎలాగూ వెతుకుతూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, ఆ 11వ వచనములు అంటాడు, అపవాది తంత్రములను ఎదిరించున్నట్లు. సో ఇక్కడ జాగ్రత్తగా, దేవుడు మానవుని వెతకడంలో ఫుల్ ట్రాన్స్పరెన్సీ. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావో చక్కగా చెప్పి నువ్వు ఆయనకు చోటిస్తే, ఆయన చాపిన చేతులకు నిన్ను నీవు అప్పగించుకుంటే ఎలాంటి సురక్షితమైన శ్రేష్టమైన స్థలానికి నువ్వు తీసుకొని పోబడతావో ఒక క్లారిటీ ఇస్తాడు దేవుడు. జక్కైకి ఆ క్లారిటీ ఇచ్చాడు, సమరయ స్త్రీకి ఆ క్లారిటీ ఇచ్చాడు, ఆ రోజు ఫిలిప్పు ద్వారా నపుంసకునికి ఇచ్చాడు, పేతురు ద్వారా కొన్ని వేల మందికి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలాంటి దుస్థితిలో ఉన్నారో, వారు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉందో, దేవుడు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో ఎవ్రీథింగ్ దేవుడు రివీల్ చేస్తాడు. కానీ అపవాది తంత్రముల ద్వారా మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, మనల్ని మృంగడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలాంటి తంత్రాలు వాడు ఉపయోగిస్తాడు? ఇక్కడ ఈ తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లను కొన్ని వెపన్స్ని గురించి పౌలు మాట్లాడుతున్న దాన్ని బట్టి బైబిల్లో కొన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక 3 జ్ఞాపకం చేసుకుంటాం. అపవాది ఎలాగూ మనను క్యాప్చర్ చేయడానికి తిరుగుతూ ఉంటాడు, పట్టుకోవడానికి. యోహాను సువార్త 8వ అధ్యాయము 43 నుండి 47 దాకా చదవండి. యోహాను 8:43 నుండి. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహత్యకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించుటయే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. చూడండి, చలం అపవాది యొక్క తంత్రాలు ఎలాగుంటాయంటే, ఇక్కడ అపవాది సంబంధాల గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. మీరు అబ్రహాం సంతానం అంటే కాదు, మీరు అపవాది సంతానము. ఎందుకనంటే అపవాది ఒక వ్యక్తిలో చేరితే, ఒక వ్యక్తి అపవాదికి చోటిస్తే ఎలాగుంటాడో చెప్తున్నాడు. అపవాది సంబంధికులట, అపవాదికి మనము దొరికితే వాడు మనల్ని పట్టుకునే విధానం ఎలాగుంటుందంటే, సత్యం అనేది మనకు దూరం చేసేస్తాడు. సత్యాన్ని నమ్మనీడు, సత్యాన్ని ఆశ్రయించనీడు, సత్యం పట్ల మనకు ఆసక్తి కలిగించడు, సత్యములో నిలిచి ఉండేటట్టు చేయడు. యేసు ప్రభు చెప్తున్న పరిసయ్యులు, శాస్త్రులు ధర్మశాస్త్రము తెలుసు, మోషే తెలుసు, ప్రవక్తలు తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి, కానీ సత్యాన్ని గ్రహించకుండా ఉన్నారు. అపవాది అక్కడే చెప్తున్నాడు, దేనికి జనకుడు అంట? అబద్ధమునకు జనకుడు. సో అపవాది మనుషును వెదకేది ఎక్కువగా ఏ రీతిగా వెదకతాడు, ఎలాంటి తంత్రం ఉపయోగిస్తాడంటే, ఫస్ట్ హీ విల్ మేక్ అస్ టు డీవియేట్ ఫ్రమ్ ద ట్రూత్. సత్యములో నుంచి ప్రక్కకు లాగుతాడు, సత్యాన్ని నమ్మకుండా చేస్తాడు, అబద్ధానికి మనను అప్పగిస్తాడు. గుర్తుంచుకోండి, మొట్టమొదటి నరుని మీద
నారి మీద వాడు దాడి చేసినప్పుడు చెప్పిన మాట అదే. దేవుడి చెప్పిన మాటను నమ్మకుండునట్లు చేశాడు. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములో దేనిని దేవుడు తినవద్దన్నాడా అని హవ్వతో సంభాషణ ఆరంభించి, ఇదిగో దేవుడు చెప్పిన మాట అబద్ధము, నేను చెప్పేది నిజము, మీరు ఆ ఫలము తింటే దేవునితో సమానులు అవుతారని దేవునికి తెలుసు అని దేవుని మాటను నమ్మి దేవుని మాటలో అప్పటిదాకా నిలిచి ఉండినటువంటి హవ్వను, ఆదామును అపవాది సత్యము నుండి దూరపరిచి అబద్ధాన్ని ఆశ్రయించేటట్టు చేశాడు. ఈరోజు అపవాది గర్జించు సింహం వలె వెదుకుతుంది. అది మనను క్యాప్చర్ చేసే విధానంలో అది ఉపయోగించే వెపన్ ఏంటంటే, మొదటి తంత్రము అబద్ధాన్ని నమ్ముకునేటట్లు, అబద్ధాన్ని ఆశ్రయించేటట్టు చేయడం. సింపుల్గా మనం అనుకుంటాం అబద్ధమే కదా, చిన్నదే కదా అని. అబద్ధము అంటేనే ఇట్ ఈస్ ఫ్రమ్ సాటన్. 100 అబద్ధాలాడి పెళ్లి చేయమంటావా? లేకపోతే ఆకలి కొరకు అబద్ధం చెప్పానంటావా? లేక ఒక ప్రాణిని రక్షించడానికి అబద్ధం చెప్పానంటావా? అబద్ధము అనేది వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, బ్యాక్గ్రౌండ్ ఏమన్నా కావచ్చు, ఒక నోట నుండి అబద్ధము వస్తుందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ సాటన్. అది సైతాను నుండి వచ్చినదే, దానిని పుట్టించిన వాడేవాడు. సో ఎక్కువ అపవాది తంత్రాలు మనలను అబద్ధమునకు ఆశ్రయించున్నట్లు. ఆదిమ సంఘము అననీయ, ఆదాము హవ్వల్లాగా అననీయ సప్పీరాలు కూడా వెతుకుతున్నారు. ప్రభువులో విశ్వాసం ఉంచారు, రక్షణ పొందారు, ఆస్తిని అమ్మారు. ఇదిగో అపోస్తుల పాదముల యొద్ద పెట్టే లోపల పేతురు ఏమంటాడండి? మీరు దేవునితో అబద్ధం ఆడారు, పరిశుద్ధాత్మను మోసగించారు. వాళ్ళు చెప్పింది సింపులే. ఎంత జాగ్రత్త పడాలో. ఈ మాటలు తెలియకుండా మన భక్తులు రాశారు అని అనుకోను. నా వెండి నా కనకంబు నా తండ్రి, సర్వచిత్తంబు నీదేనయ్యా, నన్ను నేను నీకు, యేసు స్వామి నీకు నేను, నా 10 చినిగిపోయిన 10 రూపాయలు ఎత్తునా, నా సమస్తం ఎత్తునా. వాళ్ళు ఆ దినాల్లో ఇచ్చేవాళ్ళు కనుక వాళ్ళు అలాగ రాశారు. ఈ దినాలైతే రాయడానికి లేదు. అలాగ నువ్వు రాస్తూ పాడుతూ ఇస్తున్నావంటే నువ్వు ఒక అననీయ సప్పీరావే. యు ఆర్ చీటింగ్, యు ఆర్ లాయర్. అపవాది మనిషిని వెదకుతూ వాడు ఉపయోగించే మొదటి వెపన్ ఏంటంటే, ఆ తంత్రములో అబద్ధమును ఆశ్రయించేటట్లు. అననీయ సప్పీరాలు అలాగూ. ఒకసారి ఆలోచన చేయండి, ఒకవేళ అననీయ సప్పీరాలు పేతురికి పట్టుబడకుండా ఉంటే ఏం చేసి ఉంటారు? వాళ్ళు ఏం చేసి ఉంటారండి? ఇంకెవరైనా వారి ఎరుకులు అమ్ముతూ ఉంటే వాళ్ళని గెలుతారు. ఏమనే, ఏంది అంత ఎతకు ఇచ్చేస్తున్నారా? మేము అట్ట చేయలేదబ్బా, ఎందుకని? అవునా కదా. చిన్నగా ఒకరి నుండి ఒకరికి సంఘానికి ఎంత పెద్ద ప్రమాదం వచ్చేదో. అందుకనే దేవుడు ఆదిలోనే ఇటువంటివి ఇక సంఘంలో జరగకూడదని ఆ సంఘటన విన్న వారందరికీ మిగులు భయము కలిగిననుంది. చివరిలో సప్పీరా చనిపోయిన తర్వాత అంత భయభ్రాంతులతో కూడిన కఠినమైన శిక్ష ఎందుకు ఇచ్చాడంటే, దేవునితో అబద్ధం ఆడే పని అది మనకు సర్వసామాన్యంగా ఇంతకే అమ్మారు. వాళ్ళ ఆస్తే అదేమి ఆజ్ఞ కాదు. మీరు దేవుడేమి ధర్మశాస్త్రంలో ఇవ్వలేదు, అప్పుడు వాళ్ళకి బైబిల్ ఏమీ లేదు, వాళ్ళంతా తీసుకొచ్చి ఇవ్వాలని అపోస్తులు బోధిస్తున్నారు. సహోదర ప్రేమ విషయంలో అందరూ తెచ్చిపెడుతున్నారు. జాగ్రత్త. నువ్వెంత స్థిరుడుగా ఉండినా, ఎంత పరిశుద్ధంగా జీవిస్తూ ఉండినా, నిన్ను అబద్ధము ద్వారా, అబద్ధములాడించుట ద్వారా, అబద్ధాన్ని నమ్ముకునేటట్లు తంత్రాలు ఉపయోగించి నిన్ను పట్టుకోవడానికి వాడు వెతుకుతున్నాడు. గుర్తుంచుకో. దానికే అంటాడు 6వ అధ్యాయం 14వ వచనములో, అపవాది తంత్రములను ఎదిరించినట్లు ఏం చేయాలంట? సత్యం అనే దట్టి కట్టుకోమంటాడు. సత్యం అనే దట్టి.
రెండవది అపవాది తంత్రాలు ఎలాగుంటాయి? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 6 నుండి 12 దాకా చదవండి. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి మైక్ తీసుకోండి. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పావు అను ఊరికి వచ్చిన గారడీవాడను అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడీవాడిని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము వృడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. చూడండి, ఎలుమా ఒక అధిపతిని, అతడు దేవుని వాక్యం వినాలి అని ఆసక్తితో పౌలును పిలిపించుకొని మాట్లాడుతూ ఉంటే, ఎలుమా అధిపతిని విశ్వాసము నుండి తొలగించడానికి ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై వానిలో ఉన్నటువంటి పరిస్థితిని చూచి అంటున్నాడు, కపటముతోనూ మోసముతోనూ దూషణతోనూ దుర్మార్గముతో నిండి ఉన్నవాడా. అనగా అపవాది ఉపయోగించే తంత్రము రెండవది ఏంటంటే కపటము, వేషధారణ. ఇది అనేకుల మీద ఉపయోగిస్తాడు వాడు. వాడు మనల్ని పట్టుకునే విధానం, మనం వెతుకుతూ మనల్ని పట్టుకునే దానికి వాడు వేసే వల లేక వాడు వేసే గాలం ఏంటంటే అబద్ధము ఒకటి అయితే, రెండవది వేషధారణ, కపటము, దుర్మార్గము. ఈ కపటముతో ఏం చేస్తారు? విశ్వాసము నుండి తొలగిస్తాడు. విశ్వాసము నుండి తొలగించడానికి వాడు అనేక పద్ధతులు వాడతాడు. మొదటిదేమో కపటము. ఏం పర్వాలేదు, నీ ఆంతర్యాన్ని ఎవడో చూడడు, నువ్వు ఆంతర్యములో ఒకటి పెట్టుకొని నువ్వు పైకి ఒకటి మాట్లాడొచ్చు. ఇది వాడు మనకు నేర్పించే బోధ. ఆ బోధకు నువ్వు ఆకర్షింపబడుతున్నావంటే వెతుకుచున్న అపవాదికి నువ్వు దొరుకుతున్నావు, వాని దగ్గరికి నువ్వు ఏడ్వబడుతున్నావు, మరలు కల్పబడుతున్నావు. ఈరోజు అనేక మంది జీవితాలలో క్రైస్తవులలో వాడు పట్టుకొని వాని చేతిలోని చిక్కిన వారిలో ఉన్న రెండవ తంత్రం ఏంటంటే కపటము, వేషధారణ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చూడండి. విశ్వాసము నుండి ఎలాగూ వాడు తొలగించడానికి ప్రయత్నం చేస్తాడో ఎలుమలాగా. ప్రకటన గ్రంథము, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దూషణనే నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమలు కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. చూడండి, సుమ్మ సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును. ఇదిగో సాతాను సమాజపు వారిని దూషించే దూషణలు నేను వింటున్నాను. విశ్వాసము నుండి తొలగించడానికి, ఒక విశ్వాసిని పాడు చేయడానికి వాడు ఎలాగూ వెతుకుతాడంటే అనవసరంగా నీ మీద నింద వేయిస్తాడు, అనవసరంగా నిన్ను శ్రమల పాలు చేస్తాడు, అవమానాలు పాలు చేస్తాడు, ఇబ్బందులు పాలు చేస్తాడు. దాని ద్వారా
వాడిని టార్గెట్ రీచ్ అవుతాడు. అనగా అవి కలుగు చేయబడినప్పుడు నీవు విశ్వాసములో నుండి తొలగిపోతావు, విశ్వాస భ్రష్టుడవుతావు. ఎలుమాని అపవాది కుమారుడా ఎందుకంటున్నాడంటే అధిపతి విశ్వాసము నుండి అతన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకనే 6వ అధ్యాయం 16వ వచనం ఎఫెసీ పత్రికలు అంటున్నాడు, విశ్వాసమనే డాలు పట్టుకొని అపవాది తంత్రము, విశ్వాసములో పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తాడు. దూషణ, శ్రమలు, నిందలు ఇవన్నీ కూడా మోపుతాడు. విశ్వాసంలో మనల్ని పడగొడితే వాడి టార్గెట్ రీచ్ అయినట్లే. నువ్వు విశ్వాసములో లేకుండా తప్పిపోయి ఉన్నావంటే ఇప్పటికే నువ్వు అపవాదికి దొరికి ఉన్నావు. కపటముతో నిండి ఉన్నావంటే ఆల్రెడీ సాతాను నిన్ను క్యాప్చర్ చేస్తున్నాడు. సత్యమును నమ్మక, దేవుని మాటలు నమ్మక, సత్యమును పలికే వారితో ఉండక, అబద్ధాన్ని ఆశ్రయిస్తూ అబద్ధమునకు జనకులైన వారితో నువ్వు ఏకీభవిస్తున్నావంటే ఆల్రెడీ వానికి నీవు దొరికి ఉన్నావు, నీవు వానికి దొరికి ఉన్నావు. మూడవది యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో మచ్చుకు నేను ఈ మూడింటిని జ్ఞాపకం చేస్తున్నాను. అపవాది ఎలాంటి తంత్రాలు ఉపయోగిస్తాడు మనల్ని పట్టుకోవడానికి, ఎలాంటి క్యారెక్టర్ మనలో క్రియేట్ చేసి వాడు మనల్ని దొరకబుచ్చుకుంటాడో చూస్తున్నాం. 1 యోహాను 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. చూడండి, అపవాది సంబంధులు దేవుని సంబంధులు తెలుసుకోవడానికి నువ్వు దేవునికి దొరికినావా అపవాదికి దొరికినావా అనడానికి నిదర్శనం ఏంటంటే, నీతిని జరిగించు ప్రతివాడు లేక నీతిని జరిగించకుండా ఉండువాడు, తన సహోదరుని ప్రేమించకుండా ఉండేవాడు ఎవరట? అపవాది సంబంధులు. అనగా అపవాది ఎలాంటి తంత్రాలు మన మీద ఉపయోగిస్తాడంటే, హీ విల్ నాట్ అలౌడ్ టు బీ ఎ రైచియస్. నీతిగా జీవించడానికి మన మైండ్ ఒప్పుకోవడం లేదు అని అంటే దట్ ఈస్ హిస్ వర్క్. వాడు నిన్ను టార్గెట్ చేసి నిన్ను నీ నీతి మీద దెబ్బ కొడుతున్నాడు. నిన్ను నీతిమంతునిగా ఉంచకుండా, నీతి క్రియలు నువ్వు చేయకుండా వాడు నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే సహోదరుని ప్రేమించకుండా ఎంత టార్గెట్ చేస్తాడో దావీదుతో ఉన్నటువంటి మనుషులు చెప్పారు. సౌలు తన చేతికి చిక్కినప్పుడు, ఇదిగో నీ శత్రువును దేవుడు నీకు అప్పగించాడు, ఇదిగో ఒక పోటు పొడిచి అతన్ని హతమార్చు, లేకపోతే నువ్వు చేయకపోతే మాకు అవకాశమే, మేము సౌలుని హతమారుస్తానంటే అలా వచ్చేలా. దర్ ఈజ్ ఒక నీతి ఉంది. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని ముట్టకూడదనే ఒక లా ఉంది, ఒక నీతి ఉంది. ఆ నీతి నేను జరిగించాలి అని అన్నాడు. అదే దావీదు అపవాది చేత శోధింపబడినట్లు నా పొరుగువాని భార్యను నేను ఆశించకూడదు అనేది, దట్ ఈస్ లా, దట్ ఈస్ రైచస్. తప్పిపోయాడు. సౌలు చనిపోతే తన ప్రాణము తీయడానికి ప్రయత్నించిన వాడు చనిపోతే విపరీతంగా ఏడ్చాడు. తన మీద కుట్ర చేసిన వారు చనిపోతే విపరీతంగా ఏడ్చాడు. కానీ తన దండులో తన కోసం పనిచేసే ఊరియాను చంపించడానికి కుట్ర చేసి అతన్ను హతమార్చాడు. ఇంకా ఎంతగా అపవాది చూడండి, నీతిని నువ్వు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నీతిని పాటించాడు దావీదు. ఇక్కడ కొడతాం దెబ్బ. నీ ఉద్యోగంలో నీవు నీతిమంతురాలుగా ఉంటే ఇంకొక దగ్గర కొడతాడు, నీ బిడ్డల దగ్గర కొడతాడు, నీ భార్య దగ్గరనో భర్త దగ్గరనో స్నేహితుల దగ్గరనో ఎక్కడో ఒక దగ్గర క్రైస్తవ ధర్మాన్ని, బైబుల్ ధర్మాన్ని నీవు దాటిపోయేటట్లు చేస్తాడు. సహోదరుని ప్రేమించకుండా ఉండవాడు. సైతాను చేసే తంత్రం ఏంటంటే, వై డు యు లవ్ యువర్ నైబర్? ప్రేమించు కానీ అంత ప్రేమించుబాక. చట్టం ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు.
అలాగూ ప్రేమించలేకపోతున్నావంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ సాటన్. అపవాది యొక్క కంట్రోల్లో నువ్వు ఉన్నావు, వానికి నువ్వు దొరికి ఉన్నావు. అందుకనే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకుండా ఉన్నావు. అందుకే అంటాడు 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. అదే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేదియు ఏమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడను పాపము చేయడు. పాపము చేయు వాడెవడను ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. చూడండి, దేవుని బిడ్డలో ఎలాగుంటారో చెప్తున్నాడు. పాపములు తీసివేటికి ఆయన ప్రత్యక్షమాయను, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచి ఉండేవాడెవడను పాపము చేయడు. దేవునికి నువ్వు దొరికుంటే నువ్వు పాపము చేయవు. ఏ పాపాలు పక్కన పెట్టండి, నీ సహోదరుని ప్రేమించడం అనే దాని గురించే యోహానంతా రాస్తాడు. నీ సహోదరుని నువ్వు ప్రేమించు అనే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావంటే నీవు దేవుని చేతిలో లేవు, దేవునికి దొరకలేదు. నువ్వు ప్రేమింపలేకుండా ఉన్నావంటే నీవు అపవాది చేతిలో ఉన్నావు. వాడు నిన్ను నీ సహోదరుని ప్రేమించకుండా చేస్తాడు. తన సహోదరుని చూడండి 20వ వచనం, తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగను. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎవడైనను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ నీ సహోదరుని మీద నీ కలుగుతున్నాయి అని అంటే నువ్వు సైతాను క్లచెస్లో ఉన్నావు, వానికి దొరికి ఉన్నావు. అందుకే అంటాడు సహోదర ప్రేమ విషయంలో ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటాడు? అపవాదికి చోటీయకుడి, దొంగిలు వాడు ఇక మీదట దొంగిలేక అక్కర గల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. చూడండి, అపవాదికి చోటు ఇవ్వకుడి. దేన్ని బట్టి అంటాడంటే సహోదరుని మీద నీకేదన్నా కోపం ఉండినట్లయితే ఎప్పుడు దాకా ఉండాలంట? సూర్యాస్తమయం వరకు ఉండాల. దాని తర్వాత ఏమవుతుంది? అది సూర్యాస్తమైన తర్వాత అది పొదగుతుంది, ఇక్కడ పొదిగి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లల్లో నుంచి ఒకే రకమైనటువంటి బ్రీడ్ రాదు, పలు రకాలైనది వస్తుంది. ద్వేషం వస్తుంది, పగ వస్తుంది, అసూయ వస్తుంది, కలహం వస్తుంది, నరహత్య చేయాలన్నటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకని అనగా సహోదర ప్రేమ విషయంలో నీవు అపవాదికి చోటిస్తే వాడు ఎంతగా నిన్ను క్యాప్చర్ చేస్తారో చూడండి. అందుకనే అంటాడు 6వ అధ్యాయం 14వ వచనంలో, అపవాది తంత్రములను ఎదిరించుటకు నీతి అనే మైమరువును తొడుక్కోండి అంటాడు. వాక్యం అనే ఖడ్గము అని అంటాడు. రక్షణ అనే శిరస్త్రాణము అని అంటాడు. వీటి ద్వారా మనము అపవాదిని ఎదిరించగలము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్న మీకందరికీ ప్రభు నామములో తెలియపరుస్తుంటున్నాడు దేవుడు, జాగ్రత్త. అపవాది వెతుకుతున్నాడు, దేవుడు వెతుకుతున్నాడు. ఇప్పటికే కొన్నేళ్ల క్రైస్తవ్యములో ఉన్న నీవు అపవాది చేతిలో బందీ అయి ఉన్నావా, లేక దేవుని చేతిలో బందీ అయి ఉన్నావా? దేవుని తలంపులు, దేవుని మాటలు, దేవుని మార్గాలు నీ హృదయంలో ఉన్నాయా, లేక దేవునికి విరోధమైనటువంటి భావములు, ఆలోచనలు, మార్గాలు నీ మైండ్లో ఉన్నాయా? నీవు ఏ ఆలోచనలో ఉన్నావో వాటిని బట్టి నువ్వు ఎవరికి దొరికి ఉన్నావో అర్థమవుతుంది. దేవుడైతే నిన్ను వెతుకుతూ ఉన్నాడు. వాస్తవంగా నశించినవాడు దేవుని వెదకాలి. అందుకనే మనం చూస్తాం, దేవుడు ఆకాశము నుండి చూచాడంటే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశము నుండి తొంగి చూస్తే అందరూ తమ చెడు మార్గములను విడిచిపెట్టేస్తారు. ఎప్పుడు? ఇది పాత నిబంధన కాలంలో చెప్తున్న మాటలు అవి. నన్ను వెదకని వారికి నేను దొరికితిని అని అంటాడు. అపవాది మానవుని నాశనము చేశాక, అపవాది నరుని వెదుక్కొని వచ్చి వారిని పతనము చేశాక,
నశించిన మానవుడు దేవుని వెదకాలి, దేవుని వైపు తిరగాలని దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పినా కూడా మనుషులు దేవుని వెదకని పరిస్థితుల్లో ఉండగా దేవుడే తన కుమారుని ద్వారా మనల్ని వెదకడానికి లోకానికి వచ్చాడు. అందుకనే ఇస్ లవ్ ఇస్ సర్చింగ్ లవ్ అంటారు. వెదకే ప్రేమ. తన కుమారులను ఆయన పోగొట్టుకున్నాడు. మనమందరము ఆయన చేతిలో నుండి జారిపోయి ఉన్నాం. ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న అపవాది సంబంధంలాగే ఉన్నాం. మనలను రక్షించడానికి ఆయన తన కుమారుని ఈ లోకములోనికి పంపాడు. అయితే మనం ఇంకా ఆయన చేతికి మనల్ని అప్పగించుకోకుండా, ఇదిగో ఆయన యొద్దకు మనము రాకుండా, వెదకుతున్న ఆయనకు మనము దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నామేమో. అపవాదికైతే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నాం ఈజీగా. వాడు కష్టపడాల్సిన అవసరమే లేదు. మన బలహీనతను వాడు చక్కగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఏ రీతిగా నిన్ను పట్టుకోవచ్చో, నీలో దూరొచ్చో, నీ మైండ్ను ఖరాబ్ చేయొచ్చో, నిన్ను వానితో పాటు ఆరని అగ్నికి తీసుకొని వెళ్ళొచ్చో వాడికి సులభంగా ఉంది. దేవునికి కష్టంగా ఉంది నిన్ను నన్ను పట్టుకోవడం. దేవుడు వెతుకుతున్నాడు, కానీ ఆయనకి మనము దొరకడం కష్టంగా ఉంది. కారణం ఏంటంటే మనము ఇంకా పాపములోనే ఉన్నాం, పాపములో ఉండడానికి ఇష్టపడుతున్నాం. వెతుకుతున్న దేవునికి సరెండర్ అయితే, ఆయనకు అప్పగించుకుంటే మనకేం దొరుకుతుందో, ఏం కలుగుతుందో వాటి మీద మనకు అవగాహన లేకుండా ఉన్నాం. వాస్తవం ప్రియులారా, ఈ మధ్యకాలంలో ఈ సమయానుకూల ధ్యానాలలో నేను అదే తెలియపరుస్తూ వస్తుంటున్నాను. మనకి ఏది అవసరమో, దేని కొరకు దేవుని యొద్దకు రావాలో దాని గురించి మనం ఆలోచన చేయడం లేదు. దాని కొరకు దేవుని యొద్దకు రావడం లేదు. మనం ఎంతగా దేవుడు ఎలాగ వెతుకుతాడు ఒక గొర్రెను ఎలాగ వెతుకుతాడండి? అడవిలో తప్పిపోయిన గొర్రెను ఒక గొర్రెల కాపరి ఎలాగ వెతుకుతాడంటే, నేను కూడా పశువులను కాసి వచ్చినాను కాబట్టి గమనించింది కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా, ఒకవేళ ఇక్కడైతే 99 ఒక గొర్రె కాబట్టి 100 గొర్రెలకు పేర్లు పెట్టి ఉండకపోవచ్చు. కొన్ని ఉన్నప్పుడు పేర్లు పెట్టి పిలవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే గొర్రెల కాపరి శబ్దం చేస్తాడు, వాయిస్ ఇస్తాడు, సైన్స్ ఇస్తాడు. ఒక్కోసారి గొర్రెల కాపరి శబ్దాన్ని విని ఆ గొర్రె ఎక్కడో తగులుకొని చిక్కుకున్న గొర్రె మళ్ళీ రియాక్ట్ అయిందనుకోండి, దెన్ ఆటోమేటికలీ దానికి సైన్స్ ఇస్తూ వెళతాడు. అంత శబ్దమే, అంత కేకలే. ఈరోజు దేవుడు వాక్యం అనే కేక ద్వారా, వాక్యం అనే శబ్దం ద్వారా మనల్ని వెతుకుతున్నాడు. మనం ఎలాగున్నామంటే ప్రకృతి సంబంధంలాగే ఉన్నాం. ఎంత దేవుడు చెబుతూ ఉన్నా, దేవుడు సిద్ధపరిచినవి మన కంటికి కనబడడం లేదు, మన చెవికి వినబడడం లేదు, మన హృదయానికి అర్థం కావడం లేదు. మనకు ఈ భూప్రపంచమే కనబడుతుంది. సైతాను మనను ఈ లోకానికి పరిమితం చేస్తున్నాడు. సో వాని ఆలోచనలో, వాని తలంపుల్లో మనం ఉండడాన్ని బట్టి ఎంత చెప్పినా మనం ఎక్కించుకోము. యేసు ప్రభువారు పులియను రొట్టెలను గురించి చెబితే రొట్టెలు లేదు తేలేదని ఆలోచన చేస్తున్నారు. వీళ్ళకి అవసరము భవిష్యత్తులో వీరు నమ్మకంగా సేవ చేయడానికి ఆయన రూపాంతర సంఘటనలో మోషే ఏలియాలను చూపించి, ఏ చాకలివాడు చలువ చేయనంతగా తన వస్త్రాలను తెలుపు చేసి, ఇదిగో వారికి ఒక శబ్దం వినిపిస్తే ఏం మాట్లాడాలి వాళ్ళు? ఎందుకు ఈ దర్శనం చూపించావు ప్రభా, దీన్ని బట్టి మమ్మల్ని ఏం చేయమంటావు అని అనాలా? అనకుండా ఏం చేశారు? అయ్యా మనం ఇక్కడ ఉండటం మంచిది, ఇక్కడ నీ కోటి, మోషే కోటి, ఏలియా కోటి పర్ణశాల, మనం యెరూషలేం పోతున్నాం, అక్కడ మనిషి కుమారుని పట్టి సిలువేస్తారు. వద్దు ప్రభువా. యేసు అంటున్నాడు పేతురుని, ఇదిగో సైతానా నా వెనకబో, నీవు మనుషుల సంగతులనే మనస్కరించుచున్నావు. గొర్రె ఎప్పుడు దొరుకుతుంది కాపరి కంటే, కాపరి వెతుకుతూ వెళ్ళినప్పుడు ఇచ్చే వాయిస్కి అది రెస్పాండ్ కావాలి. అది రెస్పాండ్ అయితే దెన్ అది ఈ గొర్రెల కాపరి వాయిస్కి అది ఆకర్షింపబడినట్లు
ఆటోమేటిక్గా వెళ్ళి అది తగులుకో ఉన్నా చిక్కుకో ఉన్నా దానిని ఏదైనా వెంటాడుతూ ఉండినా కూడా అతను రక్షించి తీసుకొని రాగలడు. ఎన్నిసార్లు వాయిస్ ఇచ్చినా ఆ గొర్రె సైలెంట్గానే ఉన్నిందనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ వెరీ హార్డ్. ఈరోజు దేవునికి మనము దొరకకుండా ఉన్నాం, ఆయనైతే వెతుకుతున్నాడు. విత్ హిస్ వాయిస్, షెపర్డ్స్ వాయిస్, గొర్రెల కాపరిగా నిన్ను రక్షించడానికి ఆయన తన వాయిస్ వినిపిస్తూనే ఉన్నాడు. ఒక దినం ఏమవుతుందంట, ఆయన ప్రభు రాకడక ముందు, యెహోవా వాక్కు దొరకని క్షామము మీకు ఏర్పడుతుంది. దట్ మీన్స్ ఇక ఆయన వెతికేది ఉండదు. అప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు దేవుని వాక్కు దొరకదు. నువ్వు రెస్పాండ్ కాలేవు. రెస్పాండ్ కావడానికి అవకాశం ఇచ్చినప్పుడే నీవు రెస్పాండ్ అయితే నీవు దేవునికి దొరుకుతావు. నువ్వు రెస్పాండ్ అయినప్పుడే అపవాదికి కూడా దొరుకుతావు. అపవాదికి చోటీయకుడి అని అన్నాడు, అపవాదిని ఎదిరించుడు అని అన్నాడు. ఎదిరించడానికి ఏమేమి ఉండాలో చెప్పాడు. అనగా అన్లెస్ యు అలౌ సాటన్, అపవాదికి నువ్వు అనుమతిస్తే కానీ వాడు నిన్ను ఆక్యుపై చేసుకోలేడు నీ మైండ్ని. మనం సులభంగా మన మనసులో వాడి ఆలోచన పుట్టించగానే వాడిని ఎదిరించడంలా లొంగిపోతున్నాం, బానిసైపోతున్నాం, వానికి దొరుకుతున్నాం, దేవునికి దొరకకుండా ఉన్నామేమో. చివరిగా చూద్దాం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. అపవాది తనకున్న సమయము కొంచెమేనని తెలిసి ఇంకొంచెం మంది పేపర్ తీసేసుకుంటారు. నువ్వు రాయాల్సిన చాలా ఉంది, ఎట్టబోతుంది నీ హ్యాండ్ రైటింగ్, ఎట్లబోతుంది నీ పెన్ అంటే ఏమా స్పీడ్గా పోతుంది. వాడు అంత విగరస్గా పనిచేస్తున్నాడట. ఎంతమందిని మ్యాక్సిమం క్యాప్చర్ చేయాలనో, ఎంతమందిని వశపరచుకోవాలనో, ఎంతమంది మైండ్ని మార్చడానో వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో దేవుడు కూడా ఏ దినమో ఏ సమయమో ఆయన రాకడ వస్తుందో కనుక ఆయన ఏ దినమైనా ఆయన డెసిషన్ రాకడ విషయంలో రావచ్చు కనుక మనకు బోధిస్తూ మనకు వినిపిస్తూ ఈస్ ట్రైంగ్ టు క్యాప్చర్ అస్, మనలను పట్టుకోవడానికి, మన హృదయాలలో మనసులలో స్థానము సంపాదించడానికి, మన మనసులను మార్చడానికి ఆయన వినిపిస్తూ ఉంటే, కేక వేస్తూ ఉంటే మనము విననొల్లని ప్రజలముగా బ్రతుకుతున్నామేమో ఒక్కసారి ఆలోచించేద్దాం. అపవాది వెతుకుతున్నాడు, దేవుడు వెతుకుతున్నాడు. అపవాదికి ఎంత సమయం ఉందో తెలుసు, దేవునికి ఎంత సమయం ఉందో తెలుసు. మనకు సమయాన్ని గురించి అవగాహన లేదు. ఇంకా సమయం ఉంది, ఇదిగో నేను అప్పుడు సైతాను మార్గం నుండి దేవుని వైపుకు మారుతాను. నీవు అనుకున్నప్పుడు మారడానికి ఇదేమి టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్లు కాదు. నువ్వు అనుకున్నప్పుడు మారడానికి ఈ సంఘం నుంచి ఆ సంఘం నుండి ఈ సంఘానికి సంఘాలు కాదు. నువ్వు మారాలనుకున్నా మారలేవు. దానికంటాడు యెహోవా మీకు దొరక కాలమందు ఆయన వెదకండి, ఆయన సమీపమును ఉండగానే వేడుకోండి. ఆయన వెదకడం అంటే నువ్వు ఆయన వెతికినప్పుడు నువ్వు ఆయన వద్దకు, ఆయన ఇచ్చిన పిలుపుకు నువ్వు లోబడకుండా నీకు ఇష్టమైనప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తే కుదరదు. జాగ్రత్త పడదాం. ఎవరికి దొరికి ఉన్నావు? ప్రతిరోజు ఎవరికి దొరుకుతున్నావు? గర్జించు సింహం వలె ఇదిగో వాడు నిన్ను నాశనము చేయడానికి తిరుగులాడుతున్నాడు. జాగ్రత్త. దేవుడైతే తన ప్రేమలతో నిన్ను వెతుకుతున్నాడు, తన పిలుపుతో నిన్ను వెతుకుతూ ఉన్నాడు. యేసు ప్రభువు అంటాడు, పరిశీలించాలి, నేను మీకు ఎన్ని రకాలుగా పిల్లన గ్రోవి ఊదితిని మీరు నాట్యమాడనైతే, అంటే
మీకు ఎట్లా చెప్పాలో, ఎన్ని రీతిలుగా చెప్పాలో అన్ని రీతిలుగా చెప్పినా మీరు ఎందుకు మారడము లేదన్న బాధ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఈరోజు దేవుడు మన గురించి అదే బాధపడుతున్నాడేమో. నేను నిన్ను వెతక రక్షించడానికి వస్తే యు ఆర్ నాట్ అలవింగ్ నా వాయిస్, అనగా నా శబ్దము, నా స్వరము వినడానికి నువ్వు ఇష్టపడడం లేదు. నా స్వరాన్ని నువ్వు పెడచెవిని పెడుతున్నావు, అపవాదికి చోటు ఇచ్చి ఉన్నావు, జాగ్రత్త అంటున్నాడు. లేచి నిలబడండి, తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. వాని టార్గెట్ మేమే, నీ టార్గెట్ మేమే. నువ్వు రక్షించడానికి, వాడు నాశనం చేయడానికి. నువ్వు ప్రేమతో వెతుకుతున్నావు, వాడు కత్తితో మమ్మల్ని నాశనము చేయాలని కంకణము కట్టుకొని వెతుకుతున్నాడు. నువ్వు యథార్థంగా మా పరిస్థితి ఏంటో, ఏ స్థితిలో మేము ఉన్నామో సత్యాన్ని చెప్తున్నావు, సత్యాన్ని బోధిస్తున్నావు, మా కొరకు సిద్ధపరిచింది ఏంటో సత్యంగా చూపిస్తున్నావు. కానీ వాడు తంత్రాలు, కుయుక్తులు, కుతంత్రాలు మా మీద ఉపయోగించి మమ్మల్ని పడగొడుతున్నాడు, మమ్మల్ని పట్టుకుంటున్నాడు. వానికి దొరికి ఉన్నాం, దొరుకుతూ ఉన్నాం. సత్యాన్ని వాడు నమ్మకుండా చేస్తున్నాడు, అబద్ధాన్ని ఆశ్రయించేటట్టు చేస్తున్నాడు, విశ్వాసములో నుండి మమ్మల్ని తొలగిస్తున్నాడు, విశ్వాసములో సహోదరుని ప్రేమించకుండా ద్వేషించేటట్టు చేస్తున్నాడు, నీతిగా జీవించకుండా చేస్తున్నాడు. వాని కబంధ హస్తాలలో చిక్కుకొని ఉన్నాం. మమ్మల్ని విడిపించడానికి మమ్మల్ని వెతుకుతూ ఇది నాన్న నీవు నీ శబ్దాన్ని వినిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. తెస్సలోనికే సంఘాన్ని ఉద్దేశించి పౌలు చెప్పినట్లు, మీరు మా వలన సువార్త వినినప్పుడు అది మనుషుల వలన కలిగినది కాదు అని, దేవుని వలన కలిగినదని విశ్వసించారు గనక ఆ వాక్యం మీలో కార్యసిద్ధి కలుగు చేసింది. అవును ప్రభువా, ఇది నాన్న ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, కానీ ఇంకా మాలో కార్యం జరగడం లేదంటే అది మనుషుల వల్ల కలిగిందిగా మేము భావించేస్తున్నాం, విని మరచిపోతున్నాం, విని విడిచిపెడుతున్నాం, నీకు దొరకకుండా బ్రతుకుతున్నాం. ఇదిగో నాయనా, మేము ఒక దినాన నీ యొద్దకు వస్తే తలుపు వేయబడుతుంది, మీరెవరో నేను ఎరుగును. మా సంఘ అనుభవాలు, మా పరిచర్య అనుభవాలు, మా క్రైస్తవ అనుభవాలు, ఇదిగో నాయనా మేము చేసిన చారిటీస్, మేము చేసినటువంటి ఔదార్యాలు ఏవి మాకు పనికిరావు, సహాయము చేయండి. ఇది నాన్న నీ వాక్యం విన్న ప్రతి బిడ్డ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ లైవ్ ద్వారా మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ వృద్ధాప్యం వచ్చినా ఇంకా మారు మనసు పొందకుండా, ఇదిగో నా ప్రభువా ఎన్ని దెబ్బలు తగులుతున్నా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా సైతాను మార్గములో ప్రయాణిస్తున్న బిడ్డలను దర్శించండి ప్రభువా. వారికి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వని మనవి చేస్తుంటున్నాం. ఇదిగో ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లతో వెదకినను మారు మనసు పొందని అవకాశము ఇవ్వబడలేదు అని చెప్పావు. ఈ రోజుకి ఇంకా అనేకులకు నువ్వు అవకాశం ఇస్తున్నావు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని నాయనా వెతుకుతున్న నీకు దొరికి నిత్యత్వములో ఉండడానికి, మార్గాన్ని సరళము చేసుకోవడానికి కృపదాయి చేయమని, విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మన హృదయములకు తలంపులకు భద్రముగా కావాలండి, కాపాడునుగాక. ఆమేన్. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తునో అదే పంటను కోయను. కానుకలు పడుచుంటుండగా పరమా జీవము నాకు నీవా అనే కీర్తన పాడుకుందాం.
పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలులో పరుండ చేయు శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలులో పరుండ చేయు శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచు మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తిపరచు మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను
కృతజ్ఞత ప్రార్థన, ప్రత్యేక ప్రార్థన కోరువారు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా మనం చేయబడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి పరిశుద్ధ ప్రేమపూర్ణుడా, మీకు స్తోత్రాలు. దాసుని కన్నులు యజమానుని వైపు, దాసురాలి కన్నులు యజమానురాలి వైపు ఎల్లప్పుడూ చూచుండని, మేము ఎల్లప్పుడూ నీ వైపు చూడడానికి నువ్వు చాలిన దేవుడుగా, సహాయకుడుగా, విమోచకుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి ఇవ్వడానికి వెతుకుతున్న ప్రతి ఒక్కరికి నిశ్చయముగా నీకు మొరపెట్టి వారందరికీ నిశ్చయముగా ఇచ్చే దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు. మంచి ఈవులను ఇయ్యడంలో ఇదిగోనైనా మేమే గొప్పవారం అయితే మరి మంచి తండ్రి అయిన నీవు ఎంతగా మాకిచ్చుటకు సమర్థుడవో, నీ పాద సన్నిధిలో నిలవబడినటువంటి యవనస్తురాలు గ్లోరీ సుదీపాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఇదిగోనైనా గుంటూరులో ఆమె చదువుతున్న కోర్సులో ఇప్పటిదాకా కృపనిచ్చారు. ఇదిగోనైనా జూలై 1 తారీఖు నుంచి బిడ్డకునైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రారంభించబడుతూ ఉంటుండగా ఇప్పటి వరకు ప్రాక్టికల్స్లో ఆన్లైన్ ద్వారా మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ముందున్న పరీక్షలు చక్కగా వ్రాయడానికి, ఇదిగో నా ప్రభు మంచి ఉత్తీర్ణతను పొందుకోవడానికి యవనస్తురాలకి తెలివి, జ్ఞానము, జ్ఞాపశక్తి, ఆలోచన దయచేయమని మనవి చేస్తుంటున్నాం. ఈ కరోనా ప్రభావం వల్లనైనా బిడ్డలునైనా మరి డైరెక్ట్గా క్లాసెస్లో తరబీదు పొందని పరిస్థితిలో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకు వారికి ఎక్కువగా చదువుకునే పరిస్థితి, సహాయం దయచేయండి. ఆయన మంచి ఉత్తీర్ణత పొంది నీ నామాన్ని గణపరచడానికి సహాయం దయచేయమని ఆ బిడ్డను గురించి తల్లిదండ్రులు, తోబుట్టులు, ప్రియులు, పెద్దలు, సంఘము చేస్తున్న ప్రార్థన ఆలకించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నీకు తోడైంది. జయమిచ్చి ప్రభు మహిమ పొందనగాక. సంఘ ప్రకటనలు గమనించండి. వచ్చే ఆదివారం మాసములో మొదటి ఆదివారం కనుక ప్రభు బల్ల ఉంటుంది. దయచేసి సమయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మనం లైవ్ కూడా ఇస్తున్నాం కాబట్టి మన వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది అంటే అబౌవ్ 60-65 ఇండ్లలో ఉండమని చెప్పారు. చిన్న బిడ్డలు కలిగిన వాళ్ళు బిలో 10 years తీసుకురావద్దన్నారు. ఇంకా మన సంఘాన్ని ప్రేమించి అనేకులు ఈ లైవ్ ఆరాధనలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా మనం ఒక సమయం చెప్తున్నాం కాబట్టి సమయాన్ని పాటించండి. వచ్చే ఆదివారం తిరిగి మళ్ళీ 9 గంటలకు మనకు ఆరాధన ఉంటుంది, ప్రభు బల్ల ఉంటుంది. అలాగూ ఇండ్ల వద్ద ఉండి ఈ లైవ్ ఆరాధనలో చూస్తున్నటువంటి వారు, నెల్లూరులో ఉన్నటువంటి వారు, సంఘ బిడ్డలు కానీ వేరే వాళ్ళు ఎవరైనా కూడా మీరు ప్రభు బల్ల తీసుకోవాలని ఆశపడితే మీ ఇంటి వద్దకు రొట్టె, ద్రాక్షరసం చేర్చబడతాయి. దయచేసి అలాగూ ఆసక్తి కలిగిన వారు సంఘస్థులైనా మరి వేరే సంఘస్థులైనా కూడా మాకు పరిచయం ఉన్న వాళ్ళు అయితే వారికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది. దయచేసి గమనించాలని మనవి చేస్తుంటున్నాను. ప్రకటనలు ముగిస్తుంటున్నాను. కీర్తన సంఖ్య 370, శోధనకు మీరు చోటు ఎక్కడి. కీర్తన సంఖ్య 370. ధైర్యము వహించి పోరాటమును
మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు నిలవబడి ఉండగా ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదము చివరిలో 101వ కీర్తన ఒక వచనముతో ఆరాధన ముగించుకుందాం. పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు అని ప్రతినిత్యము స్తుతింపబడుచు కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా నిన్ను పూజించున్నట్లు, ఆరాధించున్నట్లు, నైనా నిన్ను కొనియాడునట్లు ఒక శ్రేష్టమైన నీ దినాన్ని మా బ్రతుకుల్లోకి ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నైనా 24 గంటలు ఏదో ఒక దేశంలో, ఏదో ఒక ప్రాంతంలో, ఇదిగో నైనా కాలక్రమాన్ని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉంటుండగా ఈ పరిశుద్ధ దినమంతటిలో కూడా మీరు అధికముగా మహిమపరచబడుతున్నందుకు స్తోత్రాలు. నైనా అన్ని దినాలు సమయమంతా నీదే అయినప్పటికీ మేము బ్రతకడానికి, ఇదిగో నాయన మా కష్టార్జితాలు మేము విశ్రాంతి తీసుకోవడానికి మాకంటూ కొంత సమయం ఇచ్చావు. అయితే ప్రభా, ఉత్తమమైనది, శ్రేష్టమైనది, అవసరమైనది నీ సన్నిధిలో కూర్చోవడమే, నీ సన్నిధిలో ఉండడము, నీ స్వరము వినడం, నిన్ను గానము చేయడం. అట్టి ధన్యత మరొకసారి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకముగా తండ్రి, ఈ త్రిత్వం తర్వాతి 3వ ఆదివారం నాడు మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. గర్జించు సింహం వలె తనకు సమయం కొంచెమని వెతుకుతున్న అపవాదికి దొరుకుతున్నామా లేక నాయన ప్రేమతో నశించిన మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చిన నీ కుమారుని స్వరాన్ని విని ఇదిగో లోబడి సమర్పించుకొని మేము బ్రతుకుతున్నామా అని ఆలోచన చేసుకున్నట్లు ఇది నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, మేము వానికే దినములో ఎక్కువ భాగం దొరుకుతున్నాం. వాడు మమ్మల్ని వశపరుచుకొనున్నాడు, ఈడ్చుకొని పోతున్నాడు. మేము మంచి చెయ్యాలన్నా చేయలేకపోతున్నాం, చెడును అసహించుకోవాలన్నా నైనా అసహించుకోలేకపోతున్నాం. అంతగా వాడు మమ్మల్ని నాయనా ఇదిగో మరి ఖరాబు చేసి ఉంటున్నాడు. ఆ సంగతి మేము గుర్తెరిగితే మేము నాయనా ఎంత దయనీయమైన స్థితిలో ఉండినా, ఎందుకు పనికిరాని కొరగాని పరిస్థితిలో ఉండినా, స్క్రాబ్ కింద మేము లెక్కగట్టిన లోకము నా ప్రభువా, మమ్మల్ని రక్షించడానికి నీవు నాయన నీ ప్రేమను చూపించడానికి సిద్ధంగా ఉన్నావని, నీ ప్రేమను మేము నీ స్వరములో గుర్తించడానికి, మీరిచ్చే సూచనల్లో మేము గుర్తించడానికి సహాయము దయచేయండి. మమ్మల్ని పట్టుకోవాలని అనేక సార్లు కొన్ని పనులు మా జీవితాల్లో జరిగిస్తున్నావు. అవి మేలులే కావచ్చు, శ్రమలే కావచ్చు. అలాగే నాయన నీ స్వరాలు వినిపిస్తున్నావు. మేము నీకు దొరకకుండా, చిక్కకుండా తెలివిగల వాళ్ళమని ఇదిగోనైనా మేము తప్పించుకొని తిరుగుతూ ఉన్నాం. సహాయము చేయండి, మా బుద్ధిని మార్చమని మనవి చేయుచున్నాం. తండ్రి, విత్తబడిన వాక్యాన్ని దీవించండి. ప్రత్యేకముగా ఈ పరిశుద్ధ పేతురు సంఘం నెల్లూరు సిటీ ప్యారిష్ కొరకు ప్రార్థిస్తుంటున్నాను. నైనా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘానికి ఇచ్చిన సకల విధములైన నైనా మంచి దీవెనలన్నిటిని బట్టి స్తోత్రాలు. సంఘములో ఉన్న ప్రతి బలహీనతను కూడా దూరపరచమని కూడా అడుగుతూ ఉంటున్నాం. బలపరచండి ప్రభువా, నీ కొరకు నిలవబడ్డానికి ఇదిగోనైనా నీకు సాక్షులుగా తయారు కావడానికి సంఘాన్ని ఆయత్తపరచమని సహాయము దయచేయమని అడుగుతున్నాం. ఎత్తబడే గుంపులో ఉండడానికి తగు రీతిలోనైనా సంఘము వధువు సంఘముగా సిద్ధపరచబడ్డానికి సహాయము దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంత మంచి మందిరాన్ని మేము కలిగి ఉండడానికి కృపనిచ్చిన దేవుడవు. ఇదిగోనైనా దాతృత్వం చూపిన ప్రతి బిడ్డ, ప్రయాసపడ్డ ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇది నా ప్రభువా, ఈ ఆరాధనలో కలిసి లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు లైవ్ లో చూస్తున్న వారేమి, దాని తర్వాత చూడబోతున్న బిడ్డలు కూడా ప్రభువా, ఈ వాక్యము ద్వారా నీవు వారిని వెదకుతున్నావన్న సంకేతము వారు గ్రహించినట్లు సహాయము దయచేయండి. ఏ కుటుంబాల్లో ఏ బాధ, ఏ అవస్థ, ఇదిగో నాయన ఏ సమస్య ఉందో, ఏ నడిపింపు ఎవరికి కావాలో నీ కృప దయచేయండి. దూర ప్రదేశాల్లో, దూర దేశాల్లో ఉండి నాయన ఈ లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న వృద్ధులను, పెద్దలను, బలహీనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, స్తోత్రాలు. అలాగునా ప్రభువా, మా బిడ్డలు ఏ దేశంలో, రాష్ట్రంలో, ప్రాంతంలో చెదరి ఉన్నా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా మరి సంఘములో ఆయా ప్రదేశాల్లో అనారోగ్యముగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ చనిపోతున్నటువంటి అనేక మంది చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నైనా కుటుంబాలకు ఆదరణ దయచేయమని మనవి చేయుచుంటున్నాం. ఇంకను నాయన మరి క్వారంటైన్లో ఉన్నటువంటి వారు, పాజిటివ్గా ఉన్నవారు, నెగిటివ్గా ఉన్నటువంటి వారు, ఇంకా నాయన టెస్ట్లో రిజల్ట్స్ లేకుండా భయభ్రాంతులతో ఉన్న వారి కొరకు ప్రార్థన కృప చూపండి.
ఇదిగోనైనా మీరు మాకు ఇస్తున్న తేలికపాటి వర్షాలను బట్టి స్తోత్రాలు. మంచి వర్షాలు మాకు దయచేయమని మనవి చేయుచున్నాం. పరిపాలకులు, అధికారులు, స్వచ్ఛందంగా సేవ చేసే వారందరి కొరకు ప్రార్థిస్తున్నా. కృప చూపండి నైనా. ప్రపంచంలో 1 కోటి దాటిపోయింది. ఇదిగోనైనా పాజిటివ్ కేసులు, సహాయం దయచేయండి. ఇంకా ఎంత కాలం ఉంటుందో, ఇంకా ఎంతమంది దీని బాధిన పడతారో సహాయం దయచేయమని మనవి చేయించుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. చదువుకునే బిడ్డలు ఏదుగనైనా ఆన్లైన్ ఎగ్జామ్స్కి, అలాగే జూలైలో నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంసెట్స్ ఉన్నాయి, సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో బిడ్డలకు కృప చూపమని అడుగుతున్నాం. పెద్దలు నాయన తల్లిదండ్రుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, పెద్దల నిర్ణయానికి బిడ్డలు లోబడ్డానికి కృప చూపమని మనవి చేయించుంటున్నాం. ఎవరు ఎలాంటి మంచి ప్రయత్నాల్లో ఉన్నారో సహాయం దయచేయండి. ఇది నా పరిచర్యలో పాల్గొన్న బిడ్డలను, ఇదిగోనైనా దాతృత్వాన్ని చూపుతున్న బిడ్డలు, సహకరిస్తున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. దక్షిణాంధ్ర లూథరన్ సంఘం యొక్క ఐక్యత, సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘానికి, సంఘ పెద్దలకు, నాయకులకు, కాపురులకు కావలసిన బుద్ధిని, వివేచాన్ని దయచేయమని మనవి చేయించుంటున్నాం. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, మనోహరము. ఇదిగోనైనా ఆశీర్వాదం ఎక్కడుంటుందో, శాశ్వత జీవం ఎక్కడుంటుందో తెలుసుకున్నట్లు సహాయం చేయమని మనవి చేయించుంటున్నాం. మరి ఒక్కసారి నీ నామాన్ని గణపరుస్తూ ఈ దినమంతట్లో ఇప్పటిదాకా మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమి మీద జరుగును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మా శోధనలోనికి తేకాదుష్టులను తప్పించండి. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవేను స్వామి. ఆమేన్. నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును ప్రభువు నీకు తన ముఖమును ప్రకాశింపచేసి నిన్ను కరుణించును ప్రభువు నీ మీద తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగజేయును ప్రభునందు ప్రియమైన వారులారా, మరొకసారి ప్రభునామలో మీకందరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాను. ఇది నా ఆరాధనలో దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి త్రియేక దేవునికి స్తుతి స్తోత్రము చెల్లించుకుందాం. మరి సెయింట్ పీటర్ సిటీ ప్యారిష్ నిమిత్తము, అలాగూ దక్షిణాంధ్ర లూథరన్ సంఘం నిమిత్తము ప్రార్థించాలని కోరుతూ ఉంటున్నాం. పరిచర్యలు నిరాటంకంగా జరిగించబడినట్లు రాబో దినాల్లో అందరూ కూడా ఇంకా పైబడిన వారు, లోబడిన వారు అందరూ కూడా స్వేచ్ఛగా దేవుని మందిరాలలో వచ్చి దేవుని ఆరాధించే కృప దేవుడు త్వరగా ఇవ్వాలని, మరి కరోనా వ్యాధిగ్రస్తులందరినీ కూడా దేవుడు స్వస్థపరచాలని ప్రార్థించాలని కోరుతూ, మరి ఇది ఈ లైవ్ ఆరాధనలో పాల్గొన్న మీకు అందరికీ కూడా ప్రభునామములో మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.